గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కేంద్ర బడ్జెట్ కి వ్యతిరేకంగా పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఆందోళనలకు తలొగ్గి కేంద్రం ఏదైనా చేస్తే ఆ క్రెడిట్ కొట్టేయాలని ఆంధ్ర అధికార విపక్ష పార్టీలైన టీడీపీ, వైసీపీ చూస్తున్నాయి. అందుకే హక్కుల కోసం ఉమ్మడిగా పోరాడకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక అసలు విషయానికొస్తే కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను లేవనెత్తాడు. కేబినెట్ లో బడ్జెట్ కు ఆమోదం తెలిపిన సుజనా సభలో విభేదించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పుకొచ్చాడు. మంత్రిగా కొనసాగుతున్న కేబినెట్ నిర్ణయంతో ఎలా విభేదిస్తారని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కేంద్ర మంత్రులకు సలహాలు ఇచ్చే అధికారం మరొక కేంద్ర మంత్రికి ఉంటుందని, కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుజనా చౌదరి మాట్లాడలేదని చెప్పారు. విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్న విజయసాయి సీట్లో కూర్చోవాలని సూచించారు. అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో విజయసాయి మాట్లాడుతూ వెంకయ్య తీరును తప్పుబట్టారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ పై రాజ్యసభ చైర్మన్ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని విమర్శించాడు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన చైర్మన్ నిబంధనలను అమలు చేయకపోతే ఎలాగని అంటూ చైర్మన్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపాడు.